గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ 10th నో టెన్షన్. ఇదే దీనిపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొనేందుకు కుమార్ గారు, అదేవిధంగా విద్యారంగ నిపుణులు, హిందూ అసిస్టెంట్ ఎడిటర్ రవికాంత్ గారు, స్టేట్ రిసోర్స్ పర్సన్ శరత్ బాబు గారు, సైకాలజిస్ట్ వీరేంద్ర గారు ఉన్నారు. నిజంగానే ఇవాళ ఉన్న విద్యా వ్యవస్థ 10వ తరగతి పరీక్ష ప్రశ్నపత్రం, 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మారింది విద్యార్థులకు మేలు చేస్తుందా, లేదా కనుక క్వశ్చన్ పేపర్ను ఎట్లా అర్థం చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకొని విశ్లేషణ చేస్తూ సమాధానం రాయాలి, పాతది బాగుందా కొత్తది బాగుందా, దీనిపైన మాట్లాడదాం. విద్యార్థులకు ఉన్న అనుమానాలు నివృత్తి చేసే విధంగా విద్యార్థులు ఒకవేళ సమస్య వస్తే కనుక దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనే దానిపైన మాట్లాడదాం. ముందుగా సార్ వీరేంద్ర గారు, ప్రతి సంవత్సరం విద్యా విధానంలో చాలా రకాల మార్పులు కొంత వస్తూ ఉన్నాయి. ఇవాళ వచ్చిన ఈ 10వ తరగతి జరుగుతున్న బోర్డు ఎగ్జామ్ ఇంతకుముందుకున్న పరీక్షలకు దీనికి మౌలికంగానే తేడా ఉంది. ఇది విద్యార్థులను ఇదేమన్నా కొంచెం ఇబ్బంది కలిగిస్తారు, లేకపోతే కనుక ఏం ఉండదంట? అంటే ఇది సంవత్సరం నుంచి పద్ధతి మొదలైంది కదండి. ఫస్ట్ ఇలాంటి పద్ధతిని అంటే దీన్ని సిసిఈ ఎవాల్యుయేషన్ మెథడ్ అంటాం. అంటే కంటిన్యూస్ కాంప్రిహెన్షన్ ఎవాల్యుయేషన్. అంటే సంవత్సరాంతం విద్యార్థిని పరీక్షిస్తూ ఒక 20% మార్కులు వాడి ప్రవర్తనకి, వాడు చేసిన ప్రాజెక్టులకి ఇచ్చి 80 మార్కుల కోసమే ఇప్పుడు పరీక్ష నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ పద్ధతి అనేది విద్యార్థులను పుస్తకంలో పాఠ్యాంశాల పట్ల పూర్తిగా అవగాహన కలిగించే పద్ధతి లోపల ఇది కొనసాగుతుంది. ఈ పద్ధతి ప్రవేశపెట్టేందుకు నిజంగానే మనం తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నేను ఈ 3 నెలల కాలం లోపల దాదాపుగా ఒక 40 ప్రభుత్వ పాఠశాలలు తిరిగి వచ్చాను. ఆదిలాబాదు, నల్గొండ, మెదక్, తర్వాత వరంగల్, ఈ జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలకి ఈ 10th క్లాస్ విషయాల్లో పిల్లలకి అవగాహన పెంచడానికి కోసం నేను వెళ్ళొచ్చాను. చిత్రంగా నేను బయలుదేరే ముందు నేనేమనుకున్నానంటే విద్యార్థులందరూ కూడా చాలా భయాలు ఉంటాయి, వాటికి సంబంధించిన విషయాల పట్ల మనం కొంత అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. కానీ పిల్లల్ని అడిచిన ప్రశ్న ఏంటంటే 9వ తరగతి పరీక్షలు రాసేటప్పటికి 10th క్లాస్ ఇప్పుడు రాస్తున్నారు కదా, పద్ధతి మారింది కదా, దానికి దీనికి తేడా ఏంటి అనేది ప్రశ్న. చాలామంది విద్యార్థులు ఏమన్నారంటే 9th క్లాస్ పరీక్షలు వస్తున్నప్పుడల్లా మాకు విపరీతమైన భయము, టెన్షన్ ఉండేది. ఎందుకంటే ఏ ప్రశ్నకు ఈ జవాబు నేను నేర్చుకున్నది మొత్తం రాయగలుగుతున్నా లేదా అనే భయం మమ్మల్ని వెంటాడేది. నేర్చుకుంది నేను మర్చిపోతాననే భయం వెంటాడేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల, ఇప్పుడున్న సిస్టమ్ వల్ల మాకు చాలా విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే మొట్టమొదటిసారి 9 సంవత్సరాల కాలం నుంచి మేము స్కూల్కి వెళ్తున్నాం. మొట్టమొదటిసారి పుస్తకాల్లో ఉన్న ప్రతి పాఠ్యాంశాన్ని చదివే అవకాశం మాకు దొరికింది. ప్రతి పాఠ్యాంశాన్ని చదవడం పాటు అప్పుడప్పుడు మాకు ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇచ్చారు. పిల్లలు అంటున్నారు అవన్నీ నేర్చుకోవడం. స్కూల్ టీచర్ కుమార్ గారు, మీరు చూస్తున్నది అంటే సైకాలజిస్ట్గా వారు బయటికి వెళ్ళి చూసింది, విద్యార్థులతో మాట్లాడింది. మరి చాలామంది దాంట్లో కొంత అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు పర్టికులర్గా స్టూడెంట్ వైజ్గా చూసినప్పుడు, విద్యార్థుల వారిగా చూసినప్పుడు ఇవాళ వస్తున్న 10వ తరగతి ప్రశ్నపత్రాన్ని మీరు ఒక ఉదాహరణతో చెప్పండి. అట్లా పిల్లలు నిజంగానే మీరు చెప్పినట్టుగానే అట్లా ఉందా పరిస్థితి? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థులకు పరీక్షా భూతం అనేటువంటిది, అంటే 10వ తరగతి పరీక్ష కొత్త మోడల్లో నిర్వహిస్తుర్రు, కొత్త పద్ధతిలో కొత్త ప్యాటర్న్లో ఎగ్జామ్ పెడుతుర్రు అనేటువంటి అనుమానాన్ని నివృత్తి చేయాలి మనం ఫస్ట్ విద్యార్థులకు. ఎందుకంటే 6th క్లాస్ నుంచే సిలబస్ చేంజ్ అవుతూ వచ్చింది. 6th, 7th, 8th, 9th, 10th. ఈ పాటికి విద్యార్థి కొత్త మోడల్లో నిర్వహించేటువంటి పరీక్షకు సన్నద్ధుడవుతాడు ఫస్ట్. ఇంకొకటి సార్ చెప్పినట్టు ప్రతి పాఠ్యాంశం లోపల ప్రతి అంశాన్ని మనం కనుక చదివితే, దాని యొక్క కాన్సెప్ట్ను అర్థం చెప్పగలిగితే విద్యార్థికి, ఆ బాబు కనుక అర్థం చేసుకుంటే పరీక్ష రాయడం చాలా సులభము. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పాత మోడల్ ప్రకారం గాంధీజీ స్వాతంత్రోద్యమంలో నిర్వహించిన పాత్ర ఏమిటి? డైరెక్ట్ క్వశ్చన్. అది డైరెక్ట్ క్వశ్చన్, నేరుగా వచ్చే ప్రశ్న. ఒకసారి బట్టి పట్టినా అయిపోతుంది. అదే ఇప్పుడు గాంధీజీ యొక్క జీవిత చరిత్ర మొత్తం ఇచ్చి, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి, ఆయన 1915లో భారతదేశానికి వచ్చిండు, 1920లో సాయ నిరాకరణ ఉద్యమం చేసిండు అని ఇట్లా ఆయన జీవితంలో జరిగిన సంఘటనలను ఒక ప్యాసేజ్ రూపంలో ఇచ్చి కింద క్వశ్చన్ అన్న తయారు చేయమంటుండు విద్యార్థితోటి. ఏ సంవత్సరంలో గాంధీజీ భారతదేశానికి వచ్చాడు? భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని గాంధీజీ ఏ నగరం నుండి ప్రారంభించాడు? పైన ఆన్సర్ ఇచ్చి కింద క్వశ్చన్ ఇచ్చి మళ్ళీ ఆన్సర్ చేయమంటుండు. అంటే మనం కనుక కాన్సెప్ట్ను కరెక్ట్గా ఎలా అప్రోచ్ కావాలి క్వశ్చన్ పేపర్కు అని మనం విద్యార్థికి కనుక మనం సరి అయినటువంటి అవగాహన కల్పిస్తే
చాలా సులభం. ఇప్పుడు చాలా మీ స్కూల్లో మీరు ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాసిండ్రు కదా, టీచర్ కదా పిల్లలకి, అవును, ఎట్లా వాళ్ళు అటెంప్ట్ బాగానే చేయగలిగినరా? 100% చాలా మంచిగా చేయగలిగారు సార్. ఓకే, చాలా మంచిగా చేయగలిగారు. ఎందుకంటే దాదాపు నేను నా ఇన్స్టిట్యూట్లో కూడా దాదాపు రోజు ఒక 300 మెంబర్స్ స్టూడెంట్స్ తోటి నేను ఇంటరాక్ట్ అవుతా పర్సనల్గా. ఏంట్రా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, మీరు ఎలా చేయగలిగారు అంటే, సార్ గతంలో బట్టి పట్టే వాళ్ళము, రట్టి కొట్టే వాళ్ళము, ఇప్పుడు ఉన్న ఆన్సర్ను కింద ఇస్తుండు, పైన చదవగలిగితే చాలు సార్. మేము గతంలో స్పెల్లింగ్ అకామిడేషన్ స్పెల్లింగ్ మనం యాద్ చేయాల్సి ఉంటుండే, లేకపోతే అకామిడేట్ స్పెల్లింగ్ యాద్ చేయగలిసి ఉండాల్సి ఉంటుండే. పైననే స్పెల్లింగ్ ఇస్తుండు, పైననే స్టోరీ ఇస్తుండు, కింద మనం దాన్ని అర్థం చేసుకొని రాయగలిగితే చాలు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కృష్ణానది మీద కట్టినరు అని గతంలో ఇచ్చేవాళ్ళు. జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టులన్నిటినీ ఆధునిక దేవాలయాలు అన్నాడు. కానీ ఇప్పుడున్నటువంటి మోడల్ పేపర్లో విశ్లేషణ ఏంటంటే, ఒక ప్రాజెక్టు కట్టడం వల్ల ఎన్వైరన్మెంట్ ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది, ఎంతమంది వాళ్ళ యొక్క జీవన స్థితిగతులను మారిపోతున్నాయి. ఓహో, అంటే చాలా విస్తృతంగా ఉంది దాంట్లో, చాలా విస్తృతమైన శరత్ బాబు గారు ఇందాక కుమార్ గారు అన్నట్లుగా క్వశ్చన్ డైరెక్ట్గా ఉంటే గాంధీనో దండి సత్యాగ్రహం ఎప్పుడంటే దానికి చదువుకుంటూ పోతే రాసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు ఇచ్చిన ట్రైనింగ్ ఇచ్చిన టీచర్లు, మీరు చెప్తున్న దాళ్ళకు టీచర్లకు అర్థమవుతుందా? పిల్లలని వాళ్ళ 10వ తరగతి పరీక్ష చాలా సులభంగా అద్భుతంగా రాసి బయటికి రాగలరని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అండి. ప్రతి ట్రైనింగ్లో కూడా ఈవెన్ మేము చర్చలు చేసినప్పుడైనా కూడా, ఆఫీసులో చర్చలైనా కూడా అనేక సందర్భాల్లో అనేక సందేహాలు వస్తూనే ఉంటాయి. ఆ సందేహాన్ని కూడబట్టుకొని ట్రైనింగ్లోకి వెళ్ళినప్పుడు టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చే క్రమం లోపల అక్కడి నుంచి సందేహాలు రావడము, ఆ సందేహాలు తీర్చుకోవడము, టీచర్లందరూ కూడా మళ్ళీ దాన్ని పాఠశాలలో అప్లై చేయడం. దానికి మంచి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు రాసేటువంటి పరీక్షల క్రమంలో ఏ సబ్జెక్ట్ అయినా కూడా SA2 పరీక్షల లోపల పిల్లల యొక్క అభ్యున్నతి బాగుందని చెప్పేసి చాలామంది టీచర్లు చెప్పడం జరిగింది. ప్రీ ఫైనల్కి వచ్చేటప్పటికి కూడా ఇంకా డెవలప్ అయ్యారని చెప్పారు. మొదట్లో కొంత ఇబ్బంది ఎదుర్కొన్న మాట వాస్తవమే, ఎందుకంటే 10వ తరగతి కొత్తగా అయింది కాబట్టి ఇదంతా కూడా ఇబ్బంది ఎదుర్కొన్నారేమో. కానీ ఆ తర్వాత పిల్లలు గ్రాడ్యువల్గా ఒక దారిలోకి వచ్చారనే విషయం అనేక మంది టీచర్ల దగ్గర నుంచి మనకి ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కానివ్వండి, సబ్జెక్టు పైన ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కానివ్వండి, ఒక దారిలోకి ఉన్నారు పిల్లలు అనేటువంటిది ఆ విషయం మాకు స్పష్టం అవుతూనే ఉందండి. అంటే టీచర్లు దాంట్లో ఈ స్థాయి విద్యను అందించే దానికి వచ్చేసిండ్రా ఈ ఫార్మేట్లో? వచ్చారు. దాదాపుగా అందరు టీచర్లు వచ్చేసారండి. అయితే విషయ అవగాహన ఎక్కడో దిక్కు తక్కువ ఉంటే చెప్పలేం, కానీ దాదాపు టీచర్లు అందరూ కూడా ఈ విషయం లోపల నిష్ణాతులు అవుతూ ఉన్నారు. విషయాన్ని తెలుసుకొని అవగాహన చేసుకొని దీని మోడల్ పేపర్ను కానీ టెక్స్ట్ బుక్స్ను కానీ అవగాహన చేసుకొని సార్ రవికాంత్ గారు ఇటీవల ఒక నెల రోజుల కింద కేంద్ర ప్రభుత్వం మన విద్యా విధానం గురించి రాస్తూ 90% మంది పిల్లలకు లెక్కలు రావు, ఈ సిలబస్ మారింది, 5-6 సంవత్సరాలుగా సిలబస్ మారుతుంది 6వ తరగతి నుంచి. ఈ సర్వే జరిగింది మొన్న 2014 చివరిలో డిసెంబర్లో జరిగింది ఈ సర్వే. మాతృభాష మాట్లాడే భాష రాయనికి రాని పిల్లలు ఇవాళ ఈ 10వ తరగతి పరీక్ష పత్రాన్ని ఒక తెలుగు కానీ ఒక ఆంగ్ల మాధ్యమం కానీ దాన్ని అర్థం చేసుకొని రాయగలరా? అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు అంత ఈజీగా ఏం లేదండి. ఎందుకంటే మొన్న ఏసర్ రిపోర్ట్ డెలివరీ అయింది. ఆ తర్వాత మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఎటువంటి రిపోర్ట్ అంటే లెక్కల్లో 4th క్లాస్ 5th క్లాస్ స్టూడెంట్ ఒక 10 numbers రాయలేని పరిస్థితి ఉంది. అంటే 5 into 4 అంటే చెప్పలేని పరిస్థితి ఈవెన్ 4th క్లాస్ 5th క్లాస్ స్టూడెంట్కి ఉంది. సో సార్ చెప్పినట్టు కొత్త విధానాలు, ఇదేం కొత్త విధానం ఏం కాదు. యాక్చువల్గా ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఉంది మన దగ్గర. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో చాలా చోట్లలో ఇటువంటి విధానాన్ని చాలామంది అనుసరిస్తున్నారు. దీన్ని ఇన్ఫ్యాక్ట్ మన బ్లూమ్స్ టాక్సానమీ అని అంటే అక్కడ ఉన్న ఏంటంటే నోయింగ్, ఫీలింగ్ అండ్ డూయింగ్ అనే ఒక కాన్సెప్ట్ అది. అంటే ఒక విద్యార్థి ఫస్ట్ దాన్ని తెలుసుకోవాలి, ఆ తర్వాత దాన్ని ఫీల్ చేయాలి. ఇప్పుడు గ్లాస్లో వాటర్ అంటే వాటర్ చూడాలి, ఆ తర్వాత దాన్ని చెయ్యాలి అతను. సో ఇది కాన్సెప్ట్, అది ఎప్పుడో రావాల్సిన కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చింది. కానీ మీరు అన్నట్టు సార్ చెప్పినట్టు అంత ఈజీగా లేదంటే, నేను కూడా చాలా పాఠశాలలు తిరుగుతాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విద్యార్థుల కంటే ఎక్కువ టీచర్లకు వీటిపై అవగాహన తక్కువ. టీచర్లు చాలామంది మారాలనుకునేవారు కూడా మారలేని పరిస్థితి, ఎందుకంటే రకరకాల ప్రెషర్స్ ఉన్నాయి వాళ్ళ మీద. ఇది ఒక టీచర్ పనిచేసేది 240 రోజుల్లో, ఆయన 240 రోజుల్లో అసలు టీచింగ్ చేసేది ఎంత? టీచింగ్ చేసేది చాలా తక్కువ.
టీచర్ యూనియన్స్ కూడా చాలా రోజు కొట్లాడుతున్నాయి, అసలు మనం మిగతా వాళ్ళని తప్పించండి, మమ్మల్ని కేవలం మాకు టీచింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని. అది గవర్నమెంట్ చేయలేకపోతుంది. బట్ సార్ అన్నట్టు ప్రైవేట్ స్కూళ్ళల్లో కొంతవరకు బాగుండొచ్చు, అది అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు చెప్తారు. కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆ స్థితులు సార్ చెప్పినట్టు అంత బాగా లేదు. పర్టికులర్లీ ఈసారి ఫస్ట్ టైం 10th క్లాస్లో ఎగ్జామ్ రాసిన బట్టి ఇంకా ఆ భయం అనేది చాలా విద్యార్థుల్లో ఉంది, ఉంటుంది కూడా. ఆ భయాన్ని మాత్రము పారదోలే ప్రయత్నం మన అందరం చేయడం చాలా మంచిది. సార్ వీరేంద్ర గారు, నేను రేపు పొద్దున ఎల్లుండి 7 గంటలకు 8 గంటలకు పరీక్ష హాల్లోకి వెళ్తున్నాను. నేను ఇది బోర్డ్ ఎగ్జామ్. నాకున్న భయం ఏంటంటే నాకు తెలుగు భాష వచ్చు, తెలుగు పేపర్ మొదటి పేపర్ నాకు కాలు చేతిలోకి చెమట వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఈ పేపర్ నాకు తెలుసు, నేను దీన్ని అరగంటలో రాయగలను అనే ధైర్యం నాకు రావాలంటే ఏం చేయాలని? అలాంటి ధైర్యం రావడానికి నిజానికి సిరీస్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రతి స్కూల్లో పెట్టారు. ప్రైవేట్ స్కూల్ అయితే కొంచెం ఎక్కువ పెట్టారు. గవర్నమెంట్ పాఠశాలలో అయితే మనం మొదటి నుంచి కూడా మన ఎవాల్యుయేషన్ మొదటి చూస్తే S7, S2 అని, FA1, F2, F3, F4 అండ్ ప్రిఫైనల్స్. కాబట్టి విద్యార్థులందరూ ఇప్పుడు రాయడానికి కష్టంగా ఉన్న విద్యార్థుల సెక్షన్ను పక్కకు పెడితే రాయగలిగే స్థాయిలో ఉండే విద్యార్థులందరూ కూడా పరీక్షలకు సంబంధించి ప్రిపేర్ అయి ఉన్నారు. అయితే పరీక్ష అనేసరికి కొంత భయం అనేది సహజం. అది ఎంత పెద్దవాళ్ళకైనా ఎవరో నేను పరీక్షిస్తున్నారంటే ఒక ఆందోళన మొదలవుతుంది. అయితే అలాంటి ఆందోళన నిజానికి ఒక 10-20% విద్యార్థులకు ఉండడం మేలే చేస్తుంది. ఎందుకనంటే అది హైపర్ విజిలెంట్గా తయారు చేస్తుంది, చాలా అలర్ట్గా ఉండేందుకు దోడ్పడుతుంది. వేగంగా మనకున్న విషయాల్ని తొందరగా బయట తీసుకొచ్చేందుకు మన మెదడు మనకు సహకరిస్తుంది. అది ఇది దాటిని ఉంటే కనుక డెఫినెట్గా అది మనని డిఫంక్ చేస్తుంది, అంటే మనం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి కూడా నెట్టివేస్తుంది. అది ఏం చేయాలి కాబట్టి అలాంటి విద్యార్థులు ఎవరైనా సరే అలాంటి ఆందోళనతో పరీక్ష హాల్లో కూర్చున్న తర్వాత శరీరం కంపించడం కానీ, చేతులకు చెమటలు రావడం కానీ, గొంతు తరాడిపోవడం కానీ అట్లాంటివి జరిగినప్పుడు విద్యార్థులు ఎవరైనా సరే, ఉపాధ్యాయులు కూడా చూస్తున్న వాళ్ళకి కూడా వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే పిల్లలందరికీ ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఒక 4-5 సార్లు ముక్కు ద్వారా శ్వాస తీసుకొని నోటి ద్వారా వదిలేయడం ఒకటి. రెండోది, కళ్ళు మూసుకొని గతంలో ఈ పరీక్షకు సంబంధించి ద బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు టీచర్లు కానీ మీ స్నేహితులు కానీ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్న సంఘటనలు ఏవైనా ఒకసారి మనం జ్ఞప్తికి తెచ్చుకుంటే మనలో ఉన్న ఆందోళన దాదాపు 50-60% డౌన్ అయిపోతుంది. కాబట్టి విద్యార్థులు ఎవరికైనా సరే ఇలాంటి పరిస్థితులు క్రియేట్ చేసినప్పుడు ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకొని బ్రీతింగ్ చేసి, ఒకటి నీ ఎగ్జామ్ సంబంధించిన పర్ఫార్మెన్స్ గతంలో చేసిన గుర్తు తెచ్చుకోవడం, లేదు చాలా సంతోషకరమైన సంఘటన అది మీ జీవితంలో ఏదైనా జరగవచ్చు, ఆటలు ఆడినప్పుడు ప్రైజులు వచ్చింది కావచ్చు, కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు కావచ్చు, ఒకసారి గుర్తు తెచ్చుకుంటే స్టేట్ ఆఫ్ మైండ్ టోటల్లీ అంటే ఒక మంచి ఎవరు చెప్పని ప్రశ్నకు సమాధానం చెప్తే అందరూ సపర్లు కొట్టింది కూడా గుర్తు తెచ్చుకుంటే ఏంటంటే యాంగ్జైటీ నుంచి ఓ బెటర్మెంట్ ఫీలింగ్. మనతో మాట్లాడేందుకు మహబూబ్ నగర్ నుంచి మోహన్ రావు గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. మోహన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు జగన్మోహన్ రావు సార్, నార్కర్నూలు సార్. చెప్పండి సార్. ఇది కొత్తగా సిసి మోడల్ 10వ తరగతిలో ప్రవేశపెట్టారు కొత్తగా. హలో చెప్పండి. హలో చెప్పండి సార్. ఇక అది విద్యార్థులకు ఇంకా పూర్తిగా అవగాహన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు 9 ఏళ్ళు వరకు ఈ పాత పద్ధతిలో అవలంబించేది. కాబట్టి దాన్ని ఇంకా పూర్తిగా పిల్లలకు అవగాహన వచ్చినప్పుడే దాన్ని కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుండు కొద్దిగా. ఎందుకంటే ఇంకా కొత్తగా అట్లాగే ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యార్థులు పడిపోతున్నాయని అంటున్నారు, కానీ కన్ను చావుకు 100 కారణాలు అంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోవడానికి జగన్మోహన్ రావు గారు ఒకటి విద్యా ప్రమాణాల మీద ఇప్పుడు మాట్లాడే ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, పిల్లలకు మీరు ఏమైనా చెప్తారా, ఏం సూచన చేస్తారు? అవగాహన బాగా విద్యార్థులకు బాగా అవగాహన కావాల్సింది సార్. ఎందుకంటే ముందే వాళ్ళు టెన్షన్ లో ఉంటారు కాబట్టి దాన్ని ముందే చాలా అవగాహన కల్పించి, ఎందుకంటే వాళ్ళ సృజనాత్మకతని ఆ పరీక్ష రాయాల్సి వస్తుంది సార్. ఏమంటే ఆ సబ్జెక్టు అక్కడ పుస్తకాలు చదివింది కాకుండా వాడు ఆ క్వశ్చన్ సొంతంగా ఆలోచించి. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ జగన్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి. కుమార్ గారు, బుచ్చన్న, నిన్న నేను ఒక క్లాస్ తీసుకుంటున్నా. ఆ క్లాస్లో దాదాపు 150 మంది పిల్లలు ఉన్నారు. పిల్లలు రేపేం లేదు ఎల్లుండి ఎగ్జామ్ కదా, చాలా టెన్షన్లు ఉన్నారు. అరే మీకు చాలా కెపాసిటీ ఉందిరా, మీరు చాలా మంచిగా రాయగలుగుతారు అని చెప్పాను. చెప్తే పిల్లలు అట్లా నా సార్ అన్నారు. నేను వాళ్ళకు ఒక టెస్ట్ కండక్ట్ చేసిన, సింపుల్ టెస్ట్. 1 మినిట్లో మీరు ఎన్నిసార్లు క్లాప్స్ కొడతారా అని అడిగిన. ఒకడు లేచి నేను 50 సార్లు కొడతా సార్ అన్నాడు. వాడు 30 సార్లు కొడతారా అన్నాడు. వాడు లేచి నాకు 60 సార్లు కొడతా అన్నాడు. సరేరా, ఇప్పుడు మనం 1 మినిట్ వేస్ట్ అయితే వేస్టే, మనం ఒకసారి ఎన్నిసార్లు క్లాప్స్ కొడతామో చూద్దాం బెటా అని చెప్పిన.
చెప్పి 1 minute టైం పెట్టుకున్న స్టాప్ వాచ్ తోటి సెల్ ఫోన్లో, కొట్టండిరా ఇప్పుడు క్లాప్స్ అని చెప్పిన. 260 టైం కొట్టిండ్రు ఒక్కొక్కడు. అంటే ఒక మనిషి లోపల ఎంతో శక్తి దాగి ఉంటుంది, ఎంతో జ్ఞాపక శక్తి దాగి ఉంటుంది. దాన్ని మనం వెలికి తీసేటువంటి నిపుణతతోటి మనం బోధించగలిగితే విద్యార్థుల భయాందోళనను ఒక్క నిమిషంలో మనం దూరం చేయొచ్చు సార్. ఇప్పుడు జరుగుతున్నటువంటి కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం అసలు భయపడాల్సినటువంటి అంశము ఏమాత్రం లేదు. పిల్లలకు ఆల్రెడీ క్వశ్చన్ పేపరు 6th, 7th, 8th, 9th ప్రాక్టీస్ అయింది. కానీ కొన్ని కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళ యొక్క ఓన్ పేపర్ను కండక్ట్ చేసి వాళ్ళు విత్ ఇన్ స్పాన్ టైం లోపల కంటే ముందే ఎగ్జామ్స్ను కంప్లీట్ చేసుకోవడానికి ఈ సమగ్ర మూల్యాంకన ప్రశ్నపత్రాన్ని కొన్ని స్కూళ్ళ వాళ్ళు వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి చేసి ఉండవచ్చు. ఇప్పుడు మనకు ఫోన్ కాల్లో మాట్లాడింది అదే ఎక్కువ. ఇది కంపల్సరీ కదా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేది. ఆయనకు కీలకమైన ప్రశ్న కూడా లేవనెత్తిండి అది. అయితే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒకటి మనం ఆలోచించుకోవాలంటే, ఫస్ట్ వాళ్ళు 10th క్లాస్ అంటేనే చాలా భయంతో రాస్తారు. ఎందుకంటే వాడు 10th ఫెయిల్ అయితే వాడు ఎందుకు పనికిరాడని మన సమాజం ముద్ర కూడా వాడు ఎందుకు పనికిరాడని. వాడు అంటే వాడు ఎంత బ్రిలియంట్ స్టూడెంట్ అయినా కూడా అటువంటి ముద్ర వేస్తారు. సో అటువంటి ఇంకోటి మనం ఆలోచించుకోవాల్సింది అంటే, మనం కొత్త రాష్ట్రం, గత 4-5 ఇయర్స్గా 4-5 సంవత్సరాలుగా ఉద్యమంలో ఉన్న రాష్ట్రం ఇది. సో ఈ 4-5 ఇయర్స్గా స్టూడెంట్స్ కూడా అటువంటి వాతావరణంలో పెరిగారు. అంటే స్కూల్ లేకపోవడము, ఎగ్జామ్స్ సరిగా రాకపోవడము, ఒక డిఫరెంట్ వాతావరణంలో పెరిగినారు. సో ఈ పరిస్థితుల్లో ఒక 10th క్లాస్ ఎగ్జామ్ రాయడం అనేది స్టూడెంట్కు కొంచెం డెఫినెట్గా టఫ్. అందులో మనలాంటి సమాజంలో 10th ఫెయిల్ అయితే తక్కువ మార్కులు వస్తే పేరెంట్స్ ఇంకా 95 ఎందుకు రాలేదు, 60 ఒకప్పుడు 60 వస్తేనే చాలా ఆనందపడే పేరెంట్స్ 95 వచ్చినా ఆనందపడతలేదు. ఇటువంటి వాళ్ళు స్టూడెంట్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది. అయితే గవర్నమెంట్ కూడా ఏంటంటే ఈసారి కొంచెం అట్లీస్ట్ వాల్యుయేషన్లో లిబరల్గా ఉండాలి. లిబరల్ అంటే ఫ్రీగా మార్క్స్ ఇవ్వమని కాదు, బట్ వాల్యుయేషన్లో డిఫరెంట్గా లిబరల్ అంటే స్టూడెంట్లో ఆ భయం పడగొట్టే విధంగా చర్యలు తీసుకోవాలి, ప్రయత్నం చేయాలి. వరంగల్ నుంచి పృథ్వీరాజ్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. పృథ్వీరాజ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, ఏమైనా సూచన చేస్తారా మీరు? అలా అండి, నేను విద్యార్థిని అండి. పృథ్వీరాజ్ అయితే ఎస్ఏ 2 ఉన్న క్వశ్చన్లు మళ్ళా యాన్యువల్ ఎగ్జామ్ లో వస్తాయనే నిజం అబద్ధం అని ఎట్లా మళ్ళీ అడుగు, మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ అడుగు. ఎస్ఏ 2 ఉన్న క్వశ్చన్స్ కొన్ని యాన్యువల్ ఎగ్జామ్ లో రిపీట్ అయితే అన్నారు. ఎస్ఏ 2లో ఉండేటువంటి ప్రశ్నలు యాన్యువల్ ఎగ్జామ్లో రిపీట్ కావండి. దానికి సంబంధించిన పాఠ్య పుస్తకంలో ఏవైతే ప్రశ్నలు పాఠం వెనుక ఉన్నాయో ఆ మోడల్ చదువుకోవాలి తప్ప ఆ ప్రశ్నలు కూడా మీకు పూర్తిగా వస్తాయని చెప్పడం కాదు. ఎస్ఏ 2 అనేటువంటిది ఒక మాదిరి పరీక్షగానే మీరు భావించుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చాలామందికి ఒక అపోహ ఉంది, అసలు పాఠ్యపుస్తకంలో ఉండే ప్రశ్నలు రానప్పుడు పాఠ్యపుస్తకం ఎందుకు అని. అది కాదండి, పాఠ్యపుస్తకంలో మాదిరి ప్రశ్నలు ఇచ్చాము, ఆ ప్రశ్నల్ని మరో రకంగా అడగవచ్చు, వాటి జవాబుల్ని ఆశించి ప్రశ్నలు తిప్పి అడిగే అవకాశం ఉంటుంది. పిల్లలు మీరందరూ కూడా పాఠ్యపుస్తకాన్ని చదివే ప్రయత్నం చేయండి. రైట్ సార్, తిప్పి అడిగే అవకాశం ఎట్లా తిప్పుతారు? ఒక క్వశ్చన్ చెప్పండి. ఒక ప్రశ్నను ఎన్ని రకాలుగా తిప్పచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ ఉద్యమంలో మన స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నాడు. ఓకే, గాంధీజీ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడానికి కారణాలు ఏమిటి, లేదు గాంధీజీ స్వాతంత్రంలో పాల్గొన్నప్పుడు నిజంగానే ఆయన మీద పనిచేసిన పరిస్థితులు ఏమిటి అనేది డైరెక్ట్ క్వశ్చన్ వేయచ్చు. దీన్నే తిప్పేసి ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఒక ప్యాసేజ్ ఇచ్చేసి దానిలో గాంధీజీ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం పాల్గొన్నప్పుడు నిజంగానే ఆయన ఏమి ఆశించి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నాడు అనే ప్రశ్న అడగచ్చు. అంటే తన బేసిక్గా ప్యాసేజ్ చదివినప్పుడు దాని ప్యాసేజ్లో ఉన్న జిస్ట్ ఏంటి అనేది పిల్లవాడు గ్రహించాలి అనేది మొత్తం ఈ ప్రాసెస్ యొక్క ఉద్దేశం. కానీ ఇప్పుడున్న పిల్లలు అందరూ కూడా సంవత్సరం పాటు పుస్తకాల్లో ఉన్న అంశాన్ని చదవడానికి ప్రయత్నం చేసే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ పరీక్షలు చాలా ఈజీగా అయిపోతుందండి. సంవత్సరం నుంచి చదవకుండా ఇప్పుడు మాత్రమే గతంలో మాదిరిగా బట్టి కొట్టి పోయి రాద్దాం అనుకున్న పిల్లలకు డెఫినెట్గా ఇది చాలా ఆందోళనకరంగాను చాలా కష్టంగాను ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ 2011లో 6th క్లాస్ పాఠ్యపుస్తకాలు మారినప్పటి నుంచే ఈ విధానం ఇంట్రడ్యూస్ అయింది సార్. ఈ విధానం ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి విషయాన్ని 2013 అనుకుంటాను పూనం మాలకొండయ్య గారు అక్టోబర్ లోపల ఒక జియో జారీ చేశారు. అంటే 6th క్లాస్ నుంచే ఈ విధానం అనేది పాఠ్యపుస్తకాల్లో ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా వరకు గవర్నమెంట్ స్కూల్లో కొద్దిగా గొప్ప ప్రయత్నం జరిగినప్పటికీ
అసలు ప్రైవేట్ స్కూల్స్ అసలు ఈ విధానాన్ని లెక్క చేయలేదు సరిగదా. ఇప్పుడు 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం కొత్తగా పెడుతున్నారనే మాట మాట్లాడుతున్నారు. కానీ ఇది 6వ తరగతి నుంచి బోర్డ్ ఎగ్జామ్ అనేది బోర్డ్ ఎగ్జామ్ ఎగ్జామ్ అంటున్నారు. ఇందాక మన కాలర్ ఒక మాట అన్నారు, గ్రామీణ ప్రాంతంలో ఉండే పిల్లలకు పట్టణాల్లో ఉండే పిల్లలకు మధ్య తేడా ఉంటుంది, కమ్యూనికేషన్లో తేడా ఉంటుంది, విశ్లేషణలో కూడా కొంత తేడా ఉంటుంది. అవును, అది ఇందాక రవికాంత్ గారు కూడా ఒక మాట అన్నారు. ఇది నష్టం చేయదా? వాళ్ళు ఎట్లా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక విద్యార్థి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? చాలా బ్రహ్మాండంగా. నేను చాలా సందర్భాల్లో మధ్యలో సర్వేకి కానివ్వండి, ట్రైనింగ్లకి, స్కూల్స్కి కూడా వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పిల్లలు ఒక ప్రశ్న ఇచ్చి ఆ ప్రశ్నకు జవాబు రాయమని ఒక 2-3 నిమిషాల టైం ఇస్తేనే ఆ 2-3 నిమిషాల సమయం లోపలనే వాళ్ళు అద్భుతంగా జవాబులు రాస్తున్నారు అక్కడ ఉండే పిల్లలు. కాబట్టి ఈ విధానం అర్థం చేసుకోవడం లోపల ఇబ్బంది ఎక్కడ లేదండి. కాకపోతే విషయాన్ని వాళ్ళు రాయడంలో ఉంటుంది తప్ప విషయం అవగాహన చేసుకుంటున్నారు, రాసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నగర పిల్లలైనా లేదా గ్రామీణ పిల్లలైనా ఎక్కడ ఇబ్బంది లేదు. ఇంకొక చిన్న పాయింట్ సార్, అనేక మంది ఏం చేస్తున్నారంటే 6వ తరగతి నుంచి క్వశ్చన్ బ్యాంకులు, గైడ్లు వాడుతున్నారు. ఇగో దీనివల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం చాలా అవసరం ఇప్పటి పరిస్థితుల్లో. మనతో మాట్లాడేందుకు గంగామోహన్ గారు నిజామాబాద్ నుంచి. గంగామోహన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. హలో సార్, ఈ ఎస్సీఆర్టీ డైరెక్టరా సార్? రిసోర్స్ పర్సన్ సార్. ఇప్పుడు ఇది సిస్టమ్ అనేటువంటిది 6th క్లాస్ నుంచి ఉందా సార్ ఇప్పుడు? అవునండి, 6వ తరగతి నుంచి ఉంది. మరి 6th నుంచి ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పిల్లలు ఇప్పుడే ఎందుకు భయపడుతున్నారు సార్? 6th నుంచి ఈ 4 years చదివేది కదా, అప్పుడు ఇప్పుడు ఎందుకు భయం అనేటువంటిది పిల్లల్లో ఏర్పడుతుంది? వెరీ గుడ్, చాలా ఎందుకు ఏర్పడుతుంది? మంచి ప్రశ్న వేశారండి గంగామోహన్ గారు. 6వ తరగతి నుంచి ఈ విధానం ఉంది. కాకపోతే 6వ తరగతి నుంచి ఉన్న విధానాన్ని ప్రైవేట్ స్కూల్స్లో ఉండేటువంటి వాళ్ళు పట్టించుకోలేదండి. వాళ్ళు ఉండేటువంటి క్వశ్చన్ బ్యాంక్స్ కానీ, వాళ్ళు తయారు చేసిన మెటీరియల్స్ కానీ వాటిని అమ్మేస్తూ వాటినే ఎస్ఎస్ఏ నుంచి కానీ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్ పేపర్స్ ఏమాత్రం కూడా చూడకుండా కేవలం పైన సిసిఈ అని పెట్టేసో లేకుంటే ఎస్సీఆర్టీ మోడల్ పేపర్స్ పెట్టేసి రాయించారు. చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్, మీరు అనేది ప్రైవేట్ స్కూల్స్ మీదనే అన్ని నిందలేయడం తప్పు. మీరు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్లలో ఇంప్లిమెంట్ కానటువంటివి, ఆ టీచర్లకు కూడా అర్థం కాని స్కూల్స్ ఉన్నాయి. మీరు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ రండి, నేను ఏ స్కూల్ కోరుకోమంటే ఆ స్కూల్ గవర్నమెంట్ టీచర్ తోనే చెప్పిస్తాను. ఈ సిస్టమే అర్థం కాలేదు అనే టీచర్లు ఎంతో మంది ఉన్నారు, నెత్తి బద్దలు కొట్టుకుంటున్నారు. నేను ఇప్పుడు ప్రతి స్కూల్ కు ఈ 20 మార్క్స్ కోసం పంపించారు కదా సార్, టీమ్ ను పంపించారా? అవును, పంపించారు. ఆ టీం కు ఎవరికి వెళ్ళగా సప్పుడు దాకా సంతకాలు పెట్టి మార్కులు ఇచ్చారు సార్. దాన్ని బట్టి అంటే వారికి అర్థం కాక నెత్తి బద్దలు కొట్టుకుంటారు సార్. అంటే దాని అర్థమైంది, మీరు ప్రైవేట్ స్కూల్ మీద ఎత్తేయకండి, ఉన్న ఫ్యాక్ట్ చెప్పండి గట్లా. అవునండి, రవికాంత్ గారు కొంచెం యాడ్ చేయండి. సార్ చెప్పిన దాంట్లో, నిజామాబాద్ నుంచి మిత్రుడు చెప్పిన దాంట్లో ఒక నిజమైతే ఉంది. ఏంటంటే మన దగ్గర మన వ్యవస్థలో మనం అన్ని స్టూడెంట్స్ మీద నెట్టేస్తాం. అంటే ఫస్ట్ కొత్త సిలబస్ రాగానే వార్నింగ్ చేయడం. చాలా చోట్ల జరిగేదంటే దానికి తగ్గట్టుగా ఫస్ట్ టీచర్స్ని కానీ టీచర్స్ మైండ్ సెట్ మార్చి వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. దీంట్లో ఎవాల్యుయేషన్లో కూడా టీచర్స్ ట్రైనింగ్ కానీ అంత పెద్దగా చేసినట్టు ఇక్కడ మనకు అనిపించలేదు. ఎస్సీఆర్ డెఫినెట్గా కొంత చేసినారు కానీ దాన్ని స్టూడెంట్స్ అంటే టీచర్స్ ఎంతవరకు అవగాహన చేసుకున్నారు, అవగాహన చేసుకుని ఎంతవరకు స్టూడెంట్స్ దగ్గర తీసుకెళ్ళగలుగుతున్నారు అనేది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు ఎస్సీఆర్టీలో అడిగాను, అసలు టీచర్ ఎవాల్యుయేషన్ ఏమన్నా మీ దగ్గర ఉందా అంటే, ఈ మీరు కొత్త పద్ధతిని ప్రవేశపెట్టినారు, ఆ ప్రవేశపెట్టిన పద్ధతిని టీచర్ ఎంతవరకు అవగాహన చేసుకున్నాడు, అది మీ దగ్గర స్టడీస్ ఏమన్నా అంటే వాళ్ళ నిజంగా స్టడీస్ తక్కువనే ఉన్నాయి. టీచర్ ఎవాల్యుయేషన్ కి సంబంధించి వాళ్ళ దగ్గర ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ జరిగింది ఏంటని అంటే మొదటి 3-4 నెలలు మాత్రం డెఫినెట్గా టీచర్లు అందరూ కన్ఫ్యూజింగ్గా ఉన్నారు. ఒకటి ఫస్ట్ ఏంటంటే మన సమాజంలో ఉన్నది ఏంటంటే ఎనీ చేంజ్ ఈజ్ దేర్ దే రెసిస్ట్. సమాజంలో లక్షణం అది, మంచి లక్షణం అది. ఏదైనా మార్పు వస్తుందంటే ఏం చేస్తారు, ఈ పద్ధతి ఏంది, వేస్ట్, ఇది పనికిరాని పద్ధతి, ఇవన్నీ లేకుండా ఇప్పుడు మొదలు పెడితే ఎట్లా వస్తుంది మన దగ్గర ఎక్కువ. సో ఇది హ్యూమన్ టెండెన్సీ సార్, అది హ్యూమన్ టెండెన్సీ మన దగ్గర ఎక్కువ ఉంటుంది. సో ఆ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఫినిష్. సో ఇచ్చినప్పుడు సిస్టమ్ వచ్చినప్పుడు డెఫినెట్గా టీచర్లందరూ దీన్ని ఓవర్ హార్టెడ్గా యాక్సెప్టెన్స్ జరగలేదు. దాంతో ఏం జరిగింది, ఈ పద్ధతి ఎలా అయినా ఇంప్లిమెంట్ చేయాలి అని ఒక రిస్ట్రిక్ట్ చేసి కంపల్సరీ చేసిన తర్వాత స్లోగా టీచర్లు అర్థం చేసుకున్నారు. టీచర్ల నుంచి సాధ్యమైనంత వరకు పిల్లల్లోకి వెళ్ళేది ఉంది. ఇంతకుముందు కాదు చెప్పినట్టు డెఫినెట్గా డిఫికల్టీ ఉంటుందండి. డిఫికల్టీ లేకుండా మొత్తం 100% చాలా గ్రీనరీ రోజీగా ఉందని చెప్పడం ఉద్దేశం కాదు. డెఫినెట్ డిస్టర్బెన్స్ ఉంది,
కాకపోతే ఏంటంటే ఈ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనం అనుకున్న ఎన్నైతే భయాలు అంత పెద్ద భయాలు మొత్తమే సిస్టాన్ని కొలాప్స్ అయ్యేంత భయం మాత్రం లేదనేది నిజం. నాకు భయం ఉంది దీంట్లో వాళ్ళ మీ దగ్గరికి వస్తాను నేను. కుమార్ గారు ఒక మాట, మీరు ఒక సైన్స్ విద్యార్థి అండి. ఇంతకుముందుకు H2 నీరు, CO2 కార్బన్ డైఆక్సైడ్ డైరెక్ట్ క్వశ్చన్ ఉంటే రాసేవాళ్ళం. ఇందాక మీరు ఒక మాట అన్నారు, పర్యావరణం జీవావరణం ఎకలాజికల్ ప్రాబ్లమ్స్ మీద బాగా వస్తున్నాయి కదా. ఒక క్వశ్చన్ను ప్రాజెక్టు కట్టడం వల్ల ప్రయోజనాలు ఏమిటి ఒకప్పటి క్వశ్చన్ అండి. ఇవాళ క్వశ్చన్ మారి మీనేమన్నారు, ముంపు నష్టం ఏముంది, పర్యావరణమే దాని ప్రభావం ఏంది అన్నారు. అట్లే ఒకవేళ ప్రశ్న వస్తే కనుక విద్యార్థి ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ముగించాలి బ్రీఫ్గా? యాక్చువల్గా ఇది లెసన్లో ఉంది సార్. యాక్చువల్గా ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్. సర్దార్ సరోవర్ డ్యామ్ అనేటువంటిది ఒక ప్రాజెక్టు కట్టేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా ముంపుకు గురై అక్కడ పర్యావరణ కాలుష్యం జరుగుతుంది. వాళ్ళ యొక్క భూములు అమ్ముకొని వాళ్ళ భూములు నీటిలో మునిగిపోతున్నాయని వేరే దగ్గరికి మైగ్రేట్ అయితే ఏం నష్టం? వలస ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలసపోతే ఎక్కడ నష్టపోతున్నాం అనేది ఒకటి. దాంతో ప్రకారంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామంలోని ప్రజలు దిగ్విజయ్ సింగ్ అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఉంటే ఆయనకు ఒక లెటర్ రాయడము అండ్ ఇవన్నీ పిల్లలు అర్థమైతే చెప్పగలగాలి, మనం చెప్పగలగాలి. నేననేది ఏంటంటే నీరు శుభ్రంగా ఉండాలి, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని స్టార్టింగ్ లైన్ అండి. అవును, నేను ఇదే క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్ వాళ్ళు రేపు పరీక్షలో ఇదే ప్రశ్న వచ్చింది అనుకోండి, ఎక్కడ విద్యార్థి స్టార్ట్ అయితే వేగంగా వెళ్ళగలడు, ఎట్లా రాస్తే అతని ఆలోచనకు రాస్తున్న రాతకు లింక్ ఉంటుంది, యాజ్ ఎ టీచర్గా చెప్పండి సార్. ఇప్పుడు మనం మంచిగా ఉంటేనే మన పరిసరాలు మంచిగా ఉంటాయి. అది కూడా ఇచ్చిండు స్వచ్ఛ భారత్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా. ఈ అన్ని క్వశ్చన్ పేపర్లో స్వచ్ఛ భారత్ గురించి ఇచ్చాడు. మనిషి తను మారాలి, తను మారినప్పుడే చుట్టుపక్కల ప్రాంతాన్ని మారుస్తాడు. సార్ ఒక్క మాట సార్, ఇక్కడ ఒక నిమిషం అంటే మనతో ప్రభాకర్ గారు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లోకి వచ్చారు. ప్రభాకర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఫోన్ కట్ అయింది. వీరేంద్ర గారు సార్ ఒక మాట సార్, ఇప్పుడు ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాలనే మాట మాట్లాడారు కదా. నేను ఇంకా రాలే, అడిగి వస్తాను. నేను క్వశ్చన్ ఉంది, అప్పుడు మీరు చెప్పుతారు సమాధానం. సార్ ఎక్కడ మొదలు పెట్టేది, ఎక్కడ ఎండ్ చేసేది, గతంలో ప్యాటర్న్ సార్. అది మొదటి ప్రపంచ యుద్ధము ఎక్కడ జరిగింది, ఆర్చిడ్యూక్ ఫెర్డినాండ్ను ఎవరు చంపిండు అనేది గతంలో ప్రశ్న. అది చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంది, వరల్డ్ వార్ జరగడం వల్ల ఏం డిస్ట్రిక్షన్ జరుగుతుంది, ఏం నష్టం జరుగుతుంది, ఎందుకు మనం శాంతి కోరుకోవాలి, గౌతమ బుద్ధుడు రాజ్యాన్ని వదిలిపెట్టి సన్యాసం ఎందుకు తీసుకుండు అనేది ఇప్పటి క్వశ్చన్. అంటే మొదలు పెట్టేది ఎక్కడ, ఎండు పెట్టేది ఎక్కడ కాదు, కాన్సెప్ట్ ఎంత అర్థమైంది, ఆ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఓపెన్ జనగాం నుంచి సారథి గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. సారథి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. భారతి గారు చెప్పండి మేడం, మీరు సూచన చేస్తారా పిల్లలకి? చేస్తానండి. పేరెంట్స్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు టెన్షన్ పడకుండా పిల్లలకి ధైర్యం చెప్పాలి. ఓకే, మంచిగా తిన్నారా తినలేదా అని చూడాలి. ఏం ఎగ్జామ్ వచ్చింది, ఏం రాసినావు అని పిల్లలు రాగానే తర్కించొద్దు. ఓకే, మంచిగా రెస్ట్ ఇవ్వాలి. కాసేపు రెస్ట్ ఇచ్చి, నాన్న సరే ఈ రోజు ఇలా రాసినావు కదా, రేపు ఇంకా మంచిగా రాస్తావు అని ఎంకరేజింగ్ గా మాట్లాడాలి. మరి ఎల్లుండి ఎగ్జామ్కి వెళ్తున్నా పొద్దున్న ఏమని చెప్పాలి పేరెంట్స్ పిల్లలకి? ధైర్యం చెప్పాలి. నీకు వస్తుంది నాన్న, నీకు రాంది ఏం లేదు, నువ్వు ఎన్నిసార్లు రాసినావు ఎగ్జామ్ అంతా నీకు తెలిసిన విషయమే, కొత్తగా ఏం లేదు, నీకు వస్తుంది నాన్న, నీకు వస్తుంది, అందులో కొత్తగా ఏం లేదని ధైర్యమే చెప్పాలి. మన టెన్షన్ పిల్లలకు కనిపించద్దు. నువ్వు ఎంత టెన్షన్ పడ్డా కానీ మన టెన్షన్ అనేది పేరెంట్స్ దగ్గరనే ఉండాలి కానీ పిల్లలకు చూపించద్దు. ఓకే ఓకే, థ్యాంక్ యూ భారతి గారు, చాలా అద్భుతంగా చెప్పారు భారతి గారు. సార్ ఇందాక పిల్లలకు వాళ్ళు ఆలోచించేది ఉంటుంది. అంటే ఇందాక క్వశ్చన్ పేపర్లో ప్యాటర్న్ మారిందేమో కానీ ఒక పద్యం అనుకోండి, అనగనరాగా మత్స్యలు తినుడు తినగ తినగవేమో తీయనుడు, ఈ ప్యాటర్న్ లైన్ మొత్తం గుర్తుంటేనేమో గజిబిజి పదాలు కింది మీదకి ఇస్తే రాయగలడు. భయం ఉంటుంది, తప్పు రాసిన కరెక్ట్ రాసిన భయం ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే విద్యార్థి ఎట్లా చేయాలి? అదేండి, ఇంతకుముందు మనం ఈ ఆందోళన ఉంటే ఎట్లా బయటికి రావాలనేది ఒకటి మాట్లాడుకున్నాం. మొదటి ఇప్పుడున్న ఇంకో పరీక్ష పేపర్లో మనకు ఇప్పుడు వచ్చిన ఫెసిలిటీ ఏంటంటే ముందు పరీక్ష పేపర్ను చదవడానికి ఒక 15 నిమిషాల టైం ఎక్స్ట్రా కలిగిస్తున్నారు. 2.5 hours కాకుండా 15 నిమిషాలు ఓన్లీ క్వశ్చన్ పేపర్ మాత్రమే చదివేది.
చదివి అర్థం చేసుకో చదువు అర్థం చేసుకోవడానికి కోసం 15 నిమిషాలు అంటే టైం తొందరపడి ఎవరు క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు రాయకూడదు. సో 15 ఫస్ట్ నిమిషాలు నెమ్మదిగా ఆగాలి. 15 నిమిషాలు ఇస్తారు. ఆ ప్రతి ప్రశ్నను వాడు చదవాలి. ఈ ఆందోళనతో ఎగ్జైట్మెంట్ తోటో లేదా యాంగ్జైటీ నర్వస్నెస్ తోటో చదివే పిల్లలు ఈ 15 నిమిషాలు కొంచెం సెటిల్ అవుతారు ఫస్ట్. ఓకే, ఈ చదివే పద్ధతి వల్లనే కొంచెం సెటిల్ అవుతారు. అందులో ఫస్ట్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఏం చేస్తారంటే రాగానే ఏవి వచ్చు ఏవి రావు అనేది కొంచెం టిక్కులు పెట్టుకుంటారు దానికి. ఓకే, పిల్లలు టిక్కులు పెట్టుకున్న తర్వాత పిల్లలందరూ కూడా ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి లోపల ఏ ప్రశ్నలు అయితే నిజంగా నేను బాగా రాయగలను అని ఉంటుందో వాటితోటే మొదలు పెట్టడం ఆల్వేస్ బెటర్, అది మంచిది. కొంతమంది పిల్లలకు పరీక్ష పేరు చూడగానే మైండ్ బ్లాంక్ అయిపోతుంది, ఏం గుర్తురావు. అట్లాంటి ఆందోళన ఉన్న పిల్లలందరికీ చెప్పేది ఏమిటంటే ఫస్ట్ మీరు సంవత్సరం పాటు చదువుకున్న అంశాలలోంచే ఈ ప్రశ్నపత్రం తయారైంది. ఇలాంటి ప్రశ్నలకి మీరు గతంలో 1వ తరగతి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల సార్లు రకరకాల జవాబులు రాసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రాసే పరీక్ష గత పరీక్షల కంటే భిన్నమేం కాదు, సేమ్ దాని లాంటిదే. సో ఇదేంది రిపీట్ చేస్తున్నారు అంతే, అంతకు మించి మీరు పెద్ద థ్రెట్ని మీరు ఏం ఎదుర్కోవటం లేదు. మీరేమంటారు కుమార్ గారు? సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ పేపర్ సార్, ఇది తెలుగు క్వశ్చన్ పేపర్. పోయం అతనే ఇచ్చాడు, ఎగ్జామినరే ఇస్తాడు. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ అని. ఏ తోలు ఉతికితే నలుపు కాదు, కింద ఎలుక పంది ఇట్లా కొన్ని ఇచ్చాడు. అందులో దాన్ని చూసి టిక్కు కొట్టేదే, విద్యార్థులు టెన్షన్ పడేటువంటి అంశం లేనే లేదు. ఇంకొకటి, టెక్స్ట్ బుక్లో నుంచి ఒక పద్యం ఇస్తాడు, ఆ పద్యాన్ని కూడా మనం కంఠస్థం చేయాల్సినటువంటి అవసరం లేదు. అది కూడా అతను జంబ్లింగ్లో ఇచ్చి సీరియల్గా రాయమంటాడు, అక్కడ చూసి కింద రాయాల్సిందే 4 మార్కులు. ఇప్పుడు మీరు చెప్పేది 10వ తరగతిదేనా? 10వ తరగతి. అంటే ఈ జంబ్లింగ్ అనేది ద్వితీయ భాషకు ఉంది, ప్రథమ భాషకు లేదు. ఇంకొకటి, గతంలో గ్రంథాలయము వార్తాపత్రికలు 2 నేర్పించేటివి అన్ని స్కూళ్ళు. పొద్దున్న లేచిన నుంచి వాడు తెలుగు పీరియడ్ వచ్చిందంటే గ్రంథాలయం చదవాలి, వార్తాపత్రికలు చదవాలి, జ్వరం వచ్చిందంటే ఉత్తరం రాయ నేర్పాలి. ఇప్పుడు అట్లా లేదు. కాన్సెప్ట్ ఏంటి, మనం రాయగలగాలి, మినిమము ఒక మాతృభాషను రాయగలగాలి, రట్టి కొట్టి కాదు. కొంతమంది విద్యార్థులు నేను చూసిన సార్, నార్త్ ఇండియా నుంచి నా దగ్గర ఎక్కువ విద్యార్థులు ఉంటారు. నేను చెప్పే తెలుగు కూడా వాడు హిందీలో రాసుకొని చదువుతాడు. ఎలుక అంటే ఎలుక అని వాడు హిందీలో రాసుకొని చదువుతాడు. సో అట్లాంటి వాళ్ళు కూడా చేయగలిగేటువంటి పేపర్ ఇది. అట్లాంటి వాడు కూడా అర్థం చేసుకుని రాయగలిగేటువంటి పేపర్. చాలా రవికాంత్ గారు, ఈ ఇంటర్నల్స్ 20 మార్కులు ఉన్నాయి కదా, మరి ఊర్లో ఉన్న అబ్బాయికి ఇక్కడ ఉన్న అబ్బాయికి చాలా మంది చూసే వాళ్ళు ఉంటారు. ఈ 20 మార్కుల వ్యవహారం ఏంది? 20 మార్కులు మనం ఇంతకుముందు ఇంటర్మీడియట్లో చూసినాం. ఈ కార్పొరేట్ కాలేజ్లో ప్రాక్టికల్ మార్క్స్ అన్నీ వాళ్ళకు ఆల్మోస్ట్ 90 to 100% పడతాయి. మన రూరల్ విద్యార్థులకు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా తక్కువ పడతాయి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్న వాళ్ళకు. అదే పద్ధతి నాకు తెలిసి ఇప్పుడు దీంట్లో కూడా జరిగే అవకాశం ఎక్కువ. ఎందుకంటే అవి స్కూల్లో ఇంటర్నల్గా వాళ్ళు ఆల్రెడీ వేస్తారు కాబట్టి సంవత్సర కాలంగా దాన్ని వేసుకుంటూ వస్తారు. మరి మన టీచర్లకు వాళ్ళు సార్ మరి అంటే ఎటువంటి శిక్షణ ఇచ్చారో తెలియదు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న ఎంటైర్ ప్రాబ్లం, మనం టీచర్ ఎవాల్యుయేషన్ కరెక్ట్గా లేదు ఒకటి ముందు నుంచి. అంటే ఈ టీచర్ చెప్పగలుగుతాడా, మీరు కొత్త సిస్టమ్స్ ప్రవేశపెట్టినారు, ఆ ప్రవేశపెట్టిన సిస్టమ్ స్టూడెంట్కు ట్రాన్స్ఫర్ ఎంతవరకు చేయగలుగుతున్నాడు అనేది దాని మీద ఇంతవరకు సిఆర్టీ వాళ్ళు కానీ ఒక నోట్ ఇవ్వలేదు. అంటే మా ఇంతమంది టీచర్స్కు మేము ట్రైన్ చేయగలిగాం, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయగలిగారని. అటువంటిది ఏమన్నా ఉంటే సార్ చెప్తే బెటర్. ఓకే, ఇప్పుడు టీచర్లకి ట్రైనింగ్ అనేటువంటిది వాస్తవమే ఇస్తున్నాం. నేను స్ట్రైట్ క్వశ్చన్ చెప్పండి. నేను 28 మార్కులు మాత్రమే మ్యాథమెటిక్స్లో నేను చేయగలిగిన, అవును, మిగతా ఇంటర్నల్ 20 మార్కులు మా సార్ వాళ్ళు చూసుకుంటే నేను వదిలేసిన, దాని కథ ఏంది నాకు బ్రీఫ్గా చెప్పండి. అంటే 28 వస్తే పాస్ అవుతాడని 35 మార్కులకు పాస్ అండి. ఒక విద్యార్థి ఎక్స్ అనే విద్యార్థి 28 మార్కులే లెక్కలు వచ్చినాయి, మిగతా 20 మార్కులు ఆల్రెడీ బ్యాంకులో అకౌంట్లు ఉన్నాయి కదా, అవి మీరు 10-15 వేస్తారని నేను ఫీల్ అవుతున్నానండి. దానికి ఏమంటారు మీరు? అవును, వేస్తారు, బాగా రికార్డ్స్ ఉన్న వాళ్ళకి వేస్తారు. అంటే ఇప్పుడు దానికి సంబంధించిన ఇండికేటర్స్ ఉన్నాయి, FA1, FA2, FA3, FA4. ప్రతిదానికి కూడా ఒక్కొక్క సబ్జెక్టుకు ఉన్నాయండి. ఇప్పుడు ఉదాహరణకి తెలుగు తీసుకున్నాం అనుకోండి, ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, ఒక నోట్స్ ఉంటుంది, దానికి స్పెసిఫిక్గా రికార్డు మెయింటైన్ చేయమని ఉంది. ఆ రికార్డ్స్ కూడా మార్కులు ఎలా వేయాలో కూడా ఉంది. దాన్ని దాదాపు ఒక సంవత్సరం 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు భద్రం చేయాలని కూడా ఉంది. అఫీషియల్గా అయితే 10 ఏళ్ల పాటు భద్రపరచమని చెప్తున్నారు. విద్యార్థిని అది ఎంకరేజ్ చేయడానికా లేకపోతే కనుక పాస్ కావడానికి 20 మార్కులు పాస్ కావడం కాదు, విద్యార్థిలో ఉండేటువంటి టెక్స్ట్ బుక్ సంబంధించింది కాకుండా ఇంకా బయట నాలెడ్జ్ జర్నీ చేయడం కొరకు, అంతేకాని విద్యార్థిని పాస్ చేయడం కొరకని కాదండి. ఇప్పుడు రేపు ఎల్లుండి పరీక్షకి వెళ్తున్న పిల్లలకు చెప్పండి సార్. విద్యార్థులందరూ కూడా ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు గత సంవత్సరం నుంచి చాలా సీరియస్గా చదివి ఉన్నారు, మీకు ఆల్రెడీ అన్నీ వచ్చి ఉన్నాయి.
పరీక్షలకు వెళ్ళే కంటే ముందు ఎట్లా రాస్తాననే యాంగ్జైటీ డెఫినెట్గా మీకు ఉంటుంది. అయితే మీరు గతంలో రాసిన పరీక్షలన్నిటికీ ఇది ఏమీ భిన్నం కాదు. మీరు చక్కగా రాయగలిగే తెలివితేటలు ఆల్రెడీ మీకు కలిగి ఉన్నాయని నమ్మడం ఒకటి. రెండోది, ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నప్పుడు మన ఫ్రెండ్స్తో కానీ విద్యార్థులతో ఎక్కువగా మాట్లాడకండి. కొంతమంది విద్యార్థులు ఏంటంటే వాళ్ళకున్న యాంగ్జైటీ తోటి మీతో మాట్లాడితే మీకు కూడా అది ట్రాన్స్ఫర్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. యాంగ్జైటీ తోటి ఇంకో యాంగ్జైటీ పర్సన్ అయితే యాంగ్జైటీ డబుల్ అవుతుంది. అది యాంగ్జైటీ ప్రిన్సిపల్ అది. కాబట్టి అలాంటి విషయాలు ఏమి మనసులో పెట్టుకోకుండా వీలైతే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళే కంటే ముందు మీకు నచ్చిన ఒకళ్ళిద్దరు మిత్రులతో మాట్లాడి వీలైతే నవ్వుకోవడానికి సరదాగా ఉన్న జోక్స్ ఏమైనా మాట్లాడుకొని వెళ్ళడం, అది చాలా మీ మనసు ప్రశాంతం చేసి హ్యాపీగా ఎగ్జామ్లోకి వెళ్తారు. చక్కగా రాసి బయటికి థ్యాంక్ యూ సార్ వీరేంద్ర గారు, చంద్రబాబు గారు, ఇంకొక కుమార్ గారు, నలుగురికి ఒక చివరి మాట థాంక్స్ అండి. ఎల్లుండి పరీక్ష ఉంది. ప్రభుత్వ నిర్ణయం బాగుందా లేదా, బల్లో టీచర్ సరిగా పాఠం చెప్పిండా లేదా, ఇవన్నీ క్వశ్చన్ కాదు. పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు వచ్చిన ప్రశ్నను మీకు అర్థమైన దాన్ని ముందుగా రాసి భయం లేకుండా నిర్భయంగా చాలా క్వశ్చను ఆన్సర్ 2 క్వశ్చన్ పేపర్లు ఉంటాయి. ఈసారి మారిన పాలసీ అది. కాస్త జాగ్రత్తగా భయం లేకుండా ఉంటే కనుక అద్భుతంగా రాయొచ్చు ఎవరైనా సరే. థ్యాంక్ యూ.